Behind every technology, there is a concept. Behind every concept, there is an understanding. సో వెల్కమ్ బ్యాక్ టు తన్మైటెక్ అకాడమీ. ఈరోజు మనం ఏఆర్పి గురించి చెప్పుకున్నాం. అసలు ఏఆర్పి అంటే ఏంటి, దాని యొక్క యూజెస్ ఏంటి, వర్కింగ్ ఏంటి, ఓకే, దాని యొక్క టైప్స్ ఏంటి, సెక్యూరిటీ పర్పసెస్ ఏంటి, ఇవన్నీ ఈ వీడియో ఎండ్ లోపల నేర్చుకుందాం. ఓకే, వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్ట్. మనకు ఇంటర్నెట్ ప్రోటోకాల్ అంటే ఐపీ తెలిసినా కూడా నెట్వర్క్లో డేటాని పంపడానికి మ్యాక్ అడ్రస్ కూడా అవసరం అనమాట. సో ఉత్త ఐపీ అడ్రస్తో మనం డేటాని అనేది ఒక కంప్యూటర్ నుంచి ఇంకొక కంప్యూటర్కి పంపలేం. సో ఐపీ అడ్రస్ని మ్యాక్ అడ్రస్గా మార్చే ఒక ప్రోటోకాలే ఈ అడ్రస్ రెజల్యూషన్ ప్రోటోకాల్. ఇట్ ఫైండ్స్ మ్యాక్ అడ్రస్ ఆఫ్ ఎ డివైస్ వెన్ ఇట్స్ ఐపీ అడ్రస్ ఈస్ నోన్. ఎప్పుడైతే ఐపీ అడ్రస్ తెలుసో అప్పుడే మనకి మ్యాక్ అడ్రస్ని ఫైండ్ చేస్తుంది. అంటే ఐపీ అడ్రస్ తెలిస్తేనే మనకి మ్యాక్ అడ్రస్ అనేది ఫైండ్ చేస్తుంది అనమాట ఈ ఏఆర్పి అంటే అడ్రస్ రిజల్యూషన్ ప్రోటోకాల్. ఓకే, ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీ ల్యాప్టాప్కి రౌటర్ ఐపీ అడ్రస్ తెలుసు, ఓకే, కానీ డేటా పంపడానికి రౌటర్ మ్యాక్ అడ్రస్ కూడా కావాలి. అప్పుడు ఏఆర్పి అనేది అడుగుతుంది అనమాట, నాకు ఈ ఐపీ అడ్రస్ ఉంది నా దగ్గర, మ్యాక్ అడ్రస్ ఇవ్వండి అని అడుగుతుంది ఏఆర్పి. అప్పుడు రౌటర్ అనేది రిప్లై ఇస్తుంది ఈ స్పెసిఫిక్ ఐపీ అడ్రస్కి, ఇది మ్యాక్ అడ్రస్ అనేది రెస్పాన్స్ అని ఇస్తుంది అనమాట రౌటర్ అనేది. సో వర్కింగ్ ఎలా వర్కింగ్ అంటే ఫస్ట్ ఏఆర్పి అనేది రిక్వెస్ట్ అవుతుంది. రిక్వెస్ట్ సెండ్ అంటే నాకు ఈ మ్యాక్ అడ్రస్ కావాలా ఈ స్పెసిఫిక్ ఐపీ అడ్రస్కి అని పంపుతుంది ఆల్ డివైజెస్కి. ఎందుకంటే ఎవరికి పంపాలో తెలియదు, సో అన్ని డివైసెస్ పంపుతుంది. అంటే ఈ పర్టికులర్ ఐపీ అడ్రస్ ఏ కంప్యూటర్లో ఉందో తెలియదు, ఐపీ అడ్రస్కి సంబంధించిన మ్యాక్ అడ్రస్ ఏ కంప్యూటర్లో ఉందో తెలియదు, కాబట్టి అన్ని డివైజెస్కి పంపుతుంది అనమాట. అప్పుడు ఆల్ డివైజెస్ అనేది అవి రిసీవ్ చేసుకుంటుంది రిక్వెస్ట్ని. అంటే ఈ ఐపీ అడ్రస్ నా మ్యాక్ అడ్రస్కి చెందిందా అని ప్రతి ఒక్క డివైస్ చూసుకుంటుంది. ఏదైతే పర్టికులర్ అంటే రీచ్ అవుతుందో ఐపీ అడ్రస్ కరెక్ట్ మ్యాక్ అడ్రస్కి రీచ్ అవుతుందో, అంటే ఐపీ అడ్రస్ మ్యాక్ అడ్రస్ సేమ్, అంటే ఈ ఐపీ అడ్రస్కి ఈ మ్యాక్ అడ్రస్ అని తెలుస్తుందో ఆ టార్గెట్ డివైస్ రిప్లైన్ అనేది సెండ్ చేస్తుంది అనమాట ఎవరికి, ఏఆర్పికి. అప్పుడు ఏఆర్పి క్యాచ్ అనేది అప్డేట్ అవుతుంది. కొత్తగా వచ్చింది కదా, ఇప్పుడు తెలిసింది ఈ ఐపీ అడ్రస్కి స్పెసిఫిక్ మ్యాక్ అడ్రస్ అని తెలిసింది కాబట్టి క్యాచ్ మెమరీ అనేది అప్డేట్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఏఆర్పి అనమాట. ఇందులో 4 టైప్స్ ఉంటాయి: నార్మల్, గ్రాటిట్యూస్, ప్రాక్సీ, రివర్స్. నార్మల్ ఏఆర్పిలో ఎలా మ్యాక్ అడ్రస్ని ఫైండ్ చేయడం బేస్డ్ ఆన్ ద నోన్ ఐపీ అడ్రస్. రివర్స్ ఏఆర్పి అంటే రివర్స్ ఆఫ్ నార్మల్, అంటే ఫైండింగ్ ఐపీ అడ్రస్ బేస్డ్ ఆన్ ద నోన్ మ్యాక్ అడ్రస్ అనమాట. ప్రాక్సీ అంటే రౌటర్ అనేది రెస్పాన్స్ చేస్తుంది బిహాఫ్ ఆఫ్ అనదర్ డివైసెస్ వల్ల ఇది రౌటర్ అనేది రెస్పాన్స్ చేస్తుంది అనమాట ప్రాక్సీలో. గ్రాటిట్యూస్ అంటే డివైస్ అనౌన్సెస్ దట్ దిస్ పీసీ ఐపీ అడ్రస్ బిలాంగ్ టు మీ, అలా అంటే ఈ స్పెసిఫిక్ ఐపీ అడ్రస్ నాకు చెందింది అని గర్వంగా చెప్పుకుంటుంది గ్రాటిట్యూస్ ఏఆర్పి అనేది. సో ఇఫ్ మనం ఒకవేళ కంప్యూటర్లో మన ఐపీ అడ్రస్ మ్యాక్ అడ్రస్ చూసుకోవాలంటే టెర్మినల్లో ఈ కమాండ్ యూస్ చేస్తాం, ఏఆర్పిఏ అనేది ఐపీ అడ్రస్ని మ్యాక్ అడ్రస్ని చూపిస్తుంది అనమాట. ఇప్పుడు ఏఆర్పి స్పూఫింగ్. వాట్ ఈస్ ఏఆర్పి స్పూఫింగ్? అటాకర్ అనేవాడు ఫేక్ రిప్లైస్ సెండ్ చేస్తూనే ఉంటాడు అనమాట ఏఆర్పికి, ఎందుకంటే మనకి తెలియదు, సో కరెక్ట్ అడ్రస్ తెలియదు కాబట్టి ఫేక్ రిప్లైస్ అనేది ఇస్తూ ఉంటుంది. దాన్ని ఏఆర్పి స్పూఫింగ్ అంటాం అనమాట. సో దిస్ ఈస్ ఏఆర్పి. ఐ థింక్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక సింపుల్ టర్మ్లో డిఎన్ఎస్ నేమ్స్, డొమైన్ నేమ్స్ని ఐపీ అడ్రస్గా మారుతుంది అనమాట. ఏఆర్పి అయితే ఆ ఐపీ అడ్రస్ని మ్యాక్ అడ్రస్గా మారుస్తుంది. అందుకే ఏఆర్పిని నెట్వర్క్ ట్రాన్స్లేషన్ అని కూడా అంటారనమాట, నెట్వర్క్ ట్రాన్స్లేటర్ అని కూడా చెప్తాం. ఓకే, ఐ థింక్ మీకు ఈ టాపిక్ అర్థమైందని అనుకుంటున్నా. ఐ హోప్ యు ఆల్ అండర్స్టాండ్ దిస్ టాపిక్. So if you understand, please like, share and subscribe to my channel for latest updates and new videos from this channel. Okay, remember, every concept you learn today becomes your strength tomorrow. So keep learning, keep growing. I'll see you in the next video.
This is Tanmay signing off.